పశ్చిమాసియాలో 12 రోజుల యుద్ధం తీరు ఇది. ఒకదానిపై మరొకటి నిప్పులు కురిపించుకున్న ఇజ్రాయిల్, ఇరాన్ నెగ్గి తగ్గాయి. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడంతో పశ్చిమాసియా శాంతించి ప్రపంచానికి భారీ నష్టం తప్పింది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్గా యుద్ధాలతో అల్లాడుతున్న ప్రపంచానికి ఇజ్రాయిల్, ఇరాన్ కాల్పుల విరమణ ఊరట కలిగింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ యుద్ధం 12 రోజుల పాటు తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ యుద్ధంలోని కీలక అంశాలివి. 13/6/2025 ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. 200 యుద్ధ విమానాలు ఆ దేశంపై విరుచుకుపడ్డాయి. వాటితో పాటు మొసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ఇరాన్లోకి తరలించిన డ్రోన్లు దాడులు చేశాయి. ఇరాన్ అణు కేంద్రాలతో పాటు కీలక సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి. పలువురు ఇరాన్ సైనిక అధికారులతో పాటు 6 అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది. నతాంజ్ అణు కేంద్రం, యురేనియం కన్వర్షన్ ప్లాంట్లు, క్షిపణి అభివృద్ధి కేంద్రాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇజ్రాయెల్పైకి బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. దీంతో పాటు 100 డ్రోన్లతో జెరూసలేం, టెల్ అవీవ్పై విరుచుకుపడింది. 14/6/2025 ఓమన్లో జరగాల్సిన ఇరాన్, అమెరికా చర్చల యుద్ధం నేపథ్యంలో నిలిచిపోయాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయడంతో 3 మరణించారు, 76 మంది గాయపడ్డారు. 15/6/2025 టెహ్రాన్లోని 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. IRGC నిఘా విభాగం అధిపతి హుసేన్ తయాబ్, ఆయన డిప్యూటీని హతమార్చింది. ఇరాన్ చేసిన ప్రతి దాడిలో 9 మంది ఇజ్రాయిలీలు మరణించారు, 200 మంది పైగా గాయపడ్డారు. ఇరాన్ అధినేత ఖమేనీని హతమార్చడానికి చేసిన ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారు. 16/6/2025 ఇరాన్లోని పౌర భవనాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా కార్యాలయంపై బాంబులు వేసింది. పరారీ ఆసుపత్రిపైన దాడి చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫాలపై ఇరాన్ దాడులు చేసింది. 17/6/2025 ఇరాన్లోని 12 క్షిపణి ప్రయోగ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్ సైనిక నిఘా కేంద్రం, మొసాద్ ప్రణాళిక కార్యాలయం ధ్వంసం. G7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా తిరిగి రాక ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో